రుక్కమ్మ తన పక్క మీదికి వచ్చేటప్పటికి ఖరాగా 11 అయింది రాత్రి. అప్పటికప్పుడే ఇంటిల్లిపాది బహిరంగంగా పడుకొని ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ముసలమ్మ బావురు పిల్లులతో కాట్లాడుతోంది వంటింటి వసారాలో నులక మంచం మీద. మండువాహాల్లో రుక్కమ్మ పడక. అక్కడికి తానెలా వచ్చింది ఎరగదామె. వచ్చాక మాత్రం అంతమంది ఉన్న ఇంట్లో తానొక్కతే మట్టుకే మేలుకొని ఉండడం చూసి తన అసహాయతను పూర్తిగా గ్రహించేసుకుంది. దాంతో దీపం బంతి పువ్వులాగే వెలుగుతోంది. కానీ ఇల్లంతా అంధకారబంధురంగా కనబడిందామెకి. ఆమెకి అసలేమీ తోచడమే లేదు. తోచినా బోధ కావడం లేదు. అయినా అది నిలవడం లేదు. నిలవడమే వస్తే అంతలో అంతా అడవి ముళ్ళు అయిపోతోంది. కాగా తన ఒంటరితనం భరించుకోలేక ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ దానివల్ల మరీ విషమించింది. రైకగుడ్డ చేత పట్టుకొని కొరకొరా చూస్తూ చిన్నక్క ఒకవైపున, జుబ్బాగుడ్డ పట్టుకుని పళ్ళు పటపటలాడిస్తూ పెద్దక్క ఒకవైపున, కత్తి నూరుతూ మంగలి వెంటరాగా సగం పళ్ళు ఊడిపోయిన దెయ్యపు నోరు తెరుచుకొని స్వయంగా కత్తెర చేత్తో పుచ్చుకుని అమ్మమ్మ ఒకవైపున, రెక్కలు పడిపోయేటట్లు తాను తీసిన గంధం అంతా సెంటు కలిపి పూసుకొని బుగ్గా బుగ్గా ఆనించుకొని తల్లి తండ్రి ఒకవైపున. రుక్కమ్మకి ఒళ్ళు రణకంపరం ఎత్తిపోయింది. ఇంక పడుకుని ఉండలేక వెంటనే ఆమె గభీమని లేచి కూర్చుంది చాప మీద. కూచోనూ లేక ఉబ్బెత్తుగా లేచి నించుంది. నించోడం తడవుగా ఊచలాగా వాకిట్లోకి వచ్చేసింది. వచ్చిన వెంటనే తలుపులు తెరుచుకొని వీధిలో పడింది. చెర తప్పినట్లనిపించింది ఆమెకి. దాంతో ఆమె కాళ్లల్లో విద్యుద్వేగం పుట్టింది. కళ్లల్లో దివ్యజ్యోతి వెలిగింది. ఒక్క నిమిషంలో ఒక్క మాటు ఇన్నీస్పేట వీధులు పటం తిప్పేసినట్టయిపోయాయి. నిదానించగా ఆమె నాళంబారి సత్రం వెనుకవైపున నిలిచి ఉంది. ఎదట వరవరరావు హోటలు ముందర ఆమెకెవరో మనుష్యులు కనబడ్డారు. బాబోయ్ అనుకుంటూ ఆమె నిలువునా కొయ్యైపోయింది. ఒక గోడవార జట్కా కింద పడుకొని చుట్ట కాల్చుకుంటూ ఉన్న జట్కావాడు ఇదంతా చూశాడు. బండి కావాలా? మేఘాల మీద ఎగిరిపోతేనే డబ్బివ్వండి. అర్ధరాత్రి తేళ్ళో పాములో రూపాయలా అర్ధలా పావలా డబ్బులివ్వండి అని అడిగినా జవాబు రాకపోవటం వల్ల జట్కా మనిషి అనుమానపడి లేచి వచ్చి పరకాయించి చూస్తూ, ఎక్కడికి వెళతారమ్మాయి గారు అని అడిగాడు మెల్లిగా. ఏ పేట నీది అని ఆమె అంతకంటేనూ మెల్లిగా అడిగింది. దానవాయి గుంట అని చెప్పాడు చెవిలో ఊదినట్టు ఆ మనిషి. ఏం పుచ్చుకుంటావు అంటున్నట్టు పెదవులు కదిపిందామె. పంతులు గారి తోటకా అని అడిగాడు వాడు ఏదో జ్ఞాపకం చేసుకుంటూ. ఉప్పొంగిపోయి అవునన్నట్టు తల ఊపిందామె. నిమిషాల మీద తోలుకుపోతాను, బండెక్కండమ్మాయి గారు అంటూ వాడు బండికేసి బయలుదేరాడు. అయితే నా దగ్గర ఒక్క రాగిదమ్మిడి అయినా లేదు అంటూ ఆమె చరచరా 2 అడుగులు వేసింది. పంతులుగారి తోటకైతే నాకేమీ ఇవ్వనక్కరలేదు తల్లి అని చెబుతూ గుర్రం పూంచి వాడు జట్కా తీసుకువచ్చాడు. వెంటనే మాట్లాడకుండా బండిలో ఎగిరిపడి శరీరం కుంచుకుందామె. కొరడ ఫెడేలు మంది. వేగం అందుకునేదాకా గుర్రంతో కూడా పరుగెత్తి తరువాత వాడు కూడా బండి మీదికి ఉరికాడు. నాకు తెలుసండమ్మాయి గారు కష్టసుఖాలు. నాకొక్కతే కూతురండి. అది ఈడేరిన నెలకే పెద్దల్ని చెయ్యకుండానే 10 రోజుల కిందటే దాని మొగుడు చచ్చిపోయాడండి. దాన్ని చూసినా జ్ఞాపకం వచ్చినా నా కడుపు మడుగైపోతోందండమ్మాయి గారు. నా పనే ఇలా ఉంటే ఇంక మా ఇంటిదాని మాట చెప్పడానికేముందండి. అది గంజినీళ్లు కూడా మానేసి లంకణాల మనిషిలాగా మంచం పట్టేసిందండి. పిల్లని ఊరుకోమనడానికి నోరు రాక, ఇంటిదాన్ని కనిపెట్టుకుని ఉండడానికి వీలు లేక, బండి తోలడం మానేసి నెల్లాళ్ళు ఇంట్లో ఉండిపోదామంటే గడిచే దారి లేక, నేననుభవించే యాతన దేవుడైనా గుర్తించుకోలేదండి.
పంతులు గారి తోటలో మొన్న రాత్రి 2 పెళ్ళిళ్ళైనాయండి. నిన్న 3వదయిందండి. 4వది కూడా అయిపోయినాదే. కానీ సగం దారిలో నా బండే అటకాయించి తండ్రి అన్నలు ఆ అమ్మాయి గారిని వెనక్కు లాక్కుపోయారండి. నాకు గుండెలు ఆగిపోయాయండి. ఎంత కోరికతో వచ్చారో, ఎన్నాళ్ల నుంచి ఆశపడుతున్నారో, ఇప్పుడేం బాధపడిపోతున్నారో, ఇక ముందు ఆవిడ గతి ఏమైపోతుందో నా ప్రాణాలు మహా కొట్టుకుంటున్నాయండి. అమ్మాయి గారు మరో పిల్ల కోసం వెతుకుతున్నారండి. మహా బాగుంటారండి రాజకుమారుడిలాగా ఆ అబ్బాయి గారు. నెలకి 60 రూపాయల జీతమంటండి. 2వ పెళ్ళే గాని 25 ఏళ్లైనా ఉండవండి పాపం. తండ్రి గారు యజ్ఞం పట్టినోరుటండి. అక్కడికి వెళ్ళగానే ఆయనకి మీకు పెళ్ళైపోతుందండి. మీరు పుణ్యం చేసుకున్నారు. ఏమీ భయపడకండి అమ్మాయి గారు. ఇక మీకు సుఖమే గాని కష్టం లేదండి అమ్మాయి గారు. 10 రోజులు పోయాక, కొంచెం పాతపడిపోయాక మా పిల్లకు కూడా మళ్ళీ ఎవరైనా వచ్చి మొన్నటిలాగే అటకాయిస్తారేమో అన్న భయంతో కొరడా మళ్ళీ చెళ్ళు అనిపించాడు జట్కా మనిషి. మేఘాల మీద ఎగిరిపోయింది జట్కా. మలుపు కూడా తిరిగేసింది.